పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ లో 110వ కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం స్విచ్-ఆన్ కార్యక్రమం విజయవంతమైంది. డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఇంప్లాంట్ ను యాక్టివేట్ చేయడంతో చిన్నారి తొలిసారిగా శబ్దాలను గ్రహించింది. గత 4 ఏళ్లలో 110వ కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డాక్టర్ రాజేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించిన వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యానికి చిన్నారి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. సౌండ్స్ ఇవ్వడం వల్ల తను ఏడవడం అలాంటివి స్టార్ట్ చేశారు. అదిగోండి సౌండ్ రావడం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మన అంతా నవ్వదగ్గ సందర్భం ఇది. ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్ కి తట్టుకోలేక పిల్ల ఇక్కడ ఇదిగోండి స్పీచ్ థెరపీ ఇప్పించాలండి. థెరపీ ఇప్పించకపోతే మాత్రం మళ్ళీ పిల్లకి మాటలు రావండి. థెరపీ ఇప్పించాల్సింది ఈ తల్లిదండ్రి బాధ్యత. అర్థమవుతుందా పాతకోటి సీను? ఈరోజు మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఇది సక్సెస్ఫుల్ గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్ గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్ తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదే విధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం, మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్ లో వినికిడి ఒకటి, ఈ వినికిడి తిరిగి రావటం తోటి వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతోంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. మనం ఇక్కడ వచ్చేసేసి సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు. వచ్చేసేసి ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్ గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే గనక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్ లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లలకు వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావటం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది. అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్ గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. జస్ట్ ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. మామూలు మాది మార్కాపురం జిల్లా అయితే మాది త్రిపురాంతకంలో పాదం గ్రామం. మేము ఫస్ట్ గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పక్కనట్టు ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా, రాజేశ్వరరావు సార్ వెనకాలకి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది.
అప్పుడు ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూపించుకున్నాము. చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. ఫ్రీగానే చేశారు. వయసు అవ్వకుండా సారు ఫ్రీగానే చేశారు. మాకు ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగానే ఉంది హాస్పిటల్. మామూలుగా అయితే 6 లక్షలు అయితే అన్నారు. మేము సార్ని కలిసినాక లేదమ్మా నేను బాగానే చేస్తాను, ఇబ్బంది లేదు మీకు, ఫ్రీగానే అన్నారు. కార్డు మీద చేపించాము, ఆరోగ్యశ్రీ కార్డు మీద.